ఇక్కడ పౌలు చక్కగా చెప్పాడు, నీ అంతరంగంలో దేవుని శక్తి. ఆ శక్తి అనేది మాట ధోరణం, క్రియ ధోరణం పొందుకోలేమండి, అనుభవించాలి. ఆ రోజు వాక్యంలో అనుభవించాలి. ఇంచుమించు 44 సంవత్సరాలుగా ఈ బైబిల్ గ్రంథం తీసుకొని భుజిస్తున్నాను. ఈరోజు కూడా మళ్ళా చదువుకున్నాను. ఈ అధ్యాయం అంతా చదివి ముగించాను. చదువుతూ పౌలు దేని గురించి మాట్లాడతారు? ప్రయాసపడి సంఘాన్ని గురించి చెప్తున్నాడు. సంఘం అంటే స్థాపనం కాదండి, డినామినేషన్ కాదు, ఇంకొక మారు భాషలో చెప్పాలన్నా ధనముండే సంఘం కాదు, జనము కూడి వచ్చే సంఘం కాదు, లేకపోతే తరతరాలుగా ఉండే సంఘం కాదు. పౌలు చెప్పేది ఇక్కడ నీ అంతరంగంలో నివసిస్తున్న నీ ఆత్మ చాలా ముఖ్యం. ఆత్మకు కావాల్సిన ఆహారం ఎక్కడ ఉండాలని అడుగుతారు చాలామంది. వాక్యం చదివితే చాలు, వాక్యం వింటే చాలు, వాక్యం చూస్తే చాలు, లేకపోతే వాక్యం సీరియల్గా చెప్పే మంచి సేవకుడు వర్తమానం వింటే చాలు. కాదు, వ్యక్తిగతంగా నీలో కార్యసిద్ధి చేసే నీ అంతరంగ పురుషుడు నువ్వు రోజు లేపాలి. నీ కంటి చూపు మెలకు కలిగి లేచిన వెంటనే మార్గం చెబుతుంది నీకు, ఇక్కడ అడుగు పెట్టాలా, అక్కడి నుంచి పెట్టలు దిగాలనేసి. నీ ఆత్మ, నీ శరీరము, నీ తలంపు, నీ ఊగా, నీ ఆలోచన అన్నీ పనిచేస్తుంది. అదేవిధంగా దేవుని వాక్యములో పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు అంతరంగ పురుషుడు బలపడ, నువ్వు మోకాలేసి కుటుంబంగా ప్రార్థన చేయాలంట. ఏ హేతు చేత 14-15 వాక్యాలు చూడండి. ఏ హేతు చేతను మిమ్మల్ని నేను పిలుచుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను, తన తండ్రి ఎదుట మోకాలేసి నువ్వు ప్రార్థన చేయాలంటున్నావు.